తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేయమన్నారు. మెట్రో ఫార్మాసిటీలను రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రాపురం వరకు మెట్రో పొడిగిస్తామన్నారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు. తాము కొత్తగా ప్రతిపాదిస్తోన్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందన్నారు. ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జీరో పొల్యూషన్తో ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. గతంలోని సీఎం క్యాంప్ ఆఫీస్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తామన్నారు. యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇక్కడ సీఎం చిట్చాట్ సందర్భంగా కీలక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గత ప్రభుత్వ నిర్ణయాలను ఏమీ మార్చము, యథాతథంగా ఉంచుతాము అంటున్నారు. అదేవిధంగా కొన్ని అమెండ్మెంట్స్ అయితే ఉంటాయో అంటున్నారు. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. యామిని, ఇవాళ నూతన సంవత్సరం సందర్భంగా కొందరు జర్నలిస్టులు సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన వారితో కొన్ని విషయాల మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టులతోని ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రధానంగా మనం పరిశీలిస్తే మెయిన్ గా ఈ మెట్రో రైలుకు సంబంధించి ఏదైతే అనుమానాలు ఉన్నాయో వాటిని నివృత్తి చేసే విధంగా మాట్లాడారు. అట్లాగే యువతకు స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేసే అంశం పైన మాట్లాడారు. ఇటు జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల సమస్య మీద రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రధానంగా మనం పరిశీలిస్తే ఈ చిట్ చాట్ లో మెట్రో అట్లాగే ఫార్మసిటీ కానీ రద్దు చేయటం లేదని చెప్పి స్పష్టత. అట్లాగే ఆ ప్రజా ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి